బీసీ రిజర్వేషన్ల దానికి సంబంధించి ఏదైతే పార్టీలు మోసం చేస్తున్నాయంటూ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎండ్ అయ్యే టైంకి తర్వాత నిరుద్యోగుల ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారు. సో నిరుద్యోగులు ఏదైతే గత 18 నెలలుగా కాంగ్రెస్ పాలనకు సంబంధించి మేము కొట్లాడుతున్నాం, ఆ హామీలు ఇచ్చింది, ఆ హామీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఈరోజు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్న దాదాపు 90 మందికి స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్న అన్యాయానికి సంబంధించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి ఒక టైం కూడా బుక్ చేసుకున్నారు. సో అదే టైంలో తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ జరుగుతుండడంతో ప్రెస్ మీట్ అయిపోయే టైంకి నిరుద్యోగులు తీన్మార్ మల్లన్నకు సంబంధించి మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ప్రధానంగా మా సమస్యల గురించి మాట్లాడకుండా రాజకీయాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మా ఓట్లతో గెలిచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేయండి. గత 18 నెలలుగా నిరుద్యోగులకు జరుగుతున్న ఏ ఒక్క ఇష్యూ కూడా సంబంధించి మీరు పట్టించుకోవట్లేదు. చాలా వరకు ఇష్యూస్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సో ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల ఇష్యూస్ పట్టించుకోవట్లేదని చెప్పేసి తీన్మార్ మల్లన్నను ప్రశ్నించడంతో తీన్మార్ మల్లన్నకు చెందిన టీం సభ్యులందరూ కూడా నిరుద్యోగుల మీద దాడి దిగినంత ప్రయత్నం అయితే చేశారు. సో నిరుద్యోగులు కూడా మేము కేవలం అడగడానికే వచ్చాము, ఎవరిని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, నెక్స్ట్ స్లాట్ మాది ఉంది కాబట్టి తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్తే కనీసం ప్రభుత్వం అన్న చూసుకుంటుందన్న ఉద్దేశంతోనే మేము వచ్చాము. కాకపోతే నిరుద్యోగులు ఏదైతే కొందరు మీరు కవిత మనుషులు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అనడంతో మేము మా కోపం కట్టలు తెంచుకుంది. సో మేము అందుకే వాగ్వాదం చేసుకున్నాం తప్ప అసలు తీన్మార్ మల్లన్న మీద దాడి చేయడం కానీ తీన్మార్ మల్లన్న మీద ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు లేదు. కేవలం మా సమస్యను తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము నిరసన తెలిపాము. కాకపోతే ఇక్కడ లోకల్ అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రెగ్యులర్గా మీడియా ప్రతినిధులు కవర్ చేసే వాళ్ళతో కూడా నిరుద్యోగులకు సంబంధించి వాగ్వాదం జరిగింది. ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మీరు ఎట్లా నిరసన తెలుపుతారని చెప్పేసి స్థానిక మీడియా ప్రతినిధులు కూడా నిరుద్యోగులతో వాగ్వాదం పెట్టుకున్నారు. సో తెలియక నిరుద్యోగ ప్రతినిధులకు సంబంధించి మీరు తీన్మార్ మల్లన్న సభ్యులు అని చెప్పేసి అంటే మీడియా ప్రతినిధులు అని తెలియక వాళ్ళతో కూడా నిరుద్యోగ ప్రతినిధులు ఇటు మీడియా ప్రతినిధులు వర్సెస్ కూడా కొద్దిసేపు జరిగింది. మరో పక్కన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా ఇది కావాలని కొందరు చేసిన కుట్ర, తీన్మార్ మల్లన్న ఏదైతే బీసీలకు సంబంధించి కొట్లాడుతున్నాడో తీన్మార్ మల్లన్న వివరణ కూడా అడగడం జరిగింది. నేను కొట్లాడేదే ఉద్యోగ అవకాశాల గురించి, మనకు జరుగుతున్న అన్యాయం గురించే నేను కొట్లాడుతున్నాను, బట్ నిరుద్యోగులు కావాలనే నా ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేశానని చెప్పేసి కూడా ఇదంతా ఒక కుట్రగా కూడా తీన్మార్ మల్లన్న అయితే తెలపడం జరిగింది. మరో పక్కన చాలా వరకు గందరగోళం అయితే పరిస్థితి నెలకొన్నది, చాలా రసాభాస జరిగింది. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి అటు నిరుద్యోగ ప్రతినిధిని ఇటు తీన్మార్ మల్లన్న సభ్యులను కూడా ఎక్కడికక్కడికి పంపివేయడం జరిగింది. తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని వాళ్ళని కూడా పంపివేయడం జరిగింది. సో నిరుద్యోగులు చెప్తుంది ఏంటంటే 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరుద్యోగ హామీలకు సంబంధించి ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు. పైగా ప్రతి ఉద్యోగ నియామకాలకు సంబంధించి పోస్టులు అమ్ముకుంటాను. పర్టికులర్గా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 90 ఉద్యోగాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారు. ఆ స్పోర్ట్స్ కోటాలకు సంబంధించి ఉద్యోగాలన్నీ లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆ విషయం సమాజానికి తెలియజేయడానికి మేము ప్రెస్ క్లబ్కి వచ్చాం. కానీ ఇలా ఏదైతే తీన్మార్ మల్లన్న ఉండడంతో మేము కేవలం ప్రశ్నిస్తే మాకు కొన్ని ఉద్యోగాలన్నా దక్కుతాయి, లేకపోతే మా సమస్య తెలుస్తుందన్న ఉద్దేశంతోనే మేము తీన్మార్ మల్లన్నని అడగడానికి వచ్చాం. కానీ కావాలని వాళ్ళు మా మీద దాడి చేసేంత ప్రయత్నం చేశారని అయితే నిరుద్యోగ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా తీన్మార్ మల్లన్న నిరుద్యోగులు వర్సెస్ కొద్దిసేపు అయితే రసాభాస జరిగింది. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడికక్కడ వారిని పంపించడంతో ఇష్యూ సద్దుమరిగిందని చెప్పుకోవచ్చు.